పత్రికా ప్రకటన. పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయం, నరసరావుపేట. పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 80 ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ గారు సూచించారు. నరసరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన రెడ్డి మాసు దిలీప్ కుమార్ OLX వెబ్సైట్ నందు కెమెరా రోజువారీ అద్దెకు ఇస్తానని పెట్టగా, సెప్టెంబర్ నెలలో కండ్రిగ గ్రామంకు చెందిన కసుగుర్తి సాగర్ బాబు అను అతను ఆన్లైన్లో పరిచయమై, మీ కెమెరాను నేను అద్దెకు ఇప్పిస్తాను, నేను సినిమాలకు స్క్రిప్ట్లు రాస్తాను, నాకు జబర్దస్త్ ప్రోగ్రాం వారు కూడా తెలుసు, నేను అందులో పని చేయుచున్నాను అని నమ్మబలికి, మనం ఇద్దరం కలిసి యాడ్ ఏజెన్సీ పెడదాము అని నమ్మబలికి ఫిర్యాదు వద్ద నుండి 33 లక్షల రూపాయలు ఆన్లైన్లో చేయించుకున్నట్లు, అంతటా ఫిర్యాదుదారుడు మోసపోయానని తెలుసుకొని పెద్ద మనుషులను తీసుకొని అతని వద్దకు వెళ్ళగా, పెద్ద మనుషుల సమక్షంలో డబ్బులు తీసుకున్నానని, నెలకు 50,000 రూపాయల చొప్పున ఇస్తానని ఒప్పుకొని ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా తిరిగి ఫిర్యాదు మీద SC ST కేసు పెడతానని బెదిరిస్తున్నందుకు గాను ఎస్పీ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నందు ఉద్యోగం వస్తుందని, ముందు డబ్బులు ఇస్తేనే నేను ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుండి కలెక్టర్ గారి దాకా డబ్బులు ఇచ్చుకుంటూ రావాలని, ఆ తరువాత ఉద్యోగం వస్తుందని, 20 లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఇప్పటికీ 4 సంవత్సరాలు అయినను ఉద్యోగం ఇప్పించకుండా మరియు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి, డబ్బులు అడిగితే చంపుతానని బెదిరిస్తున్నందుకు గాను తగిన న్యాయం చేయవలసిందిగా వచ్చి శ్రీ ఎస్పీ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీసు సిబ్బంది సహాయ సహకారాలు అందించారు మరియు దూర ప్రాంతాల నుండి వచ్చే వారి కొరకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు.